ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా గ్రేవీతో ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మిక్స్ అవ్వడం కోసం ఉప్పు యాడ్ చేసుకుందాం. అలానే పసుపు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా క్లీన్ చేసిన మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ కూడా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందులోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు సరిపడినంత కారం, ముందు ఉప్పు వేసాం, ఇప్పుడు చూసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినంత వాటర్. ముందుగానే మనకి గ్రేవీ కోసం జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి నానబెట్టుకుని పేస్ట్ చేసుకోండి. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. దానితోటి మనకి మంచి గ్రేవీ కూడా వస్తుంది. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. విజిల్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీస్కి, రైస్లోకి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడడానికి చాలా బాగుంది. బాయ్.